టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వర్షాకాలం వచ్చిందంటే అత్యంత సమస్యాత్మకంగా ఉన్న పీకల వాగు పొంగి ఇళ్లలోకి నీరు చేరుతుందని, గత వైసీపీ ఈ వాగులో పూడిక తొలగించిన పాపాన పోలేదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై 2 రోజుల క్రితం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాధవి పీకలవాగు సమస్యపై ప్రధానంగా గళమెత్తారు. అత్యవసరంగా దీనిని పరిష్కరించాల్సిందే అంటూ అధికారులను ఆదేశించారు. దీనిపై స్పందించిన మున్సిపల్ అధికారులు మంగళవారం పూడికతీత పనులు ప్రారంభించారు. గల్లా మాధవి అధికారులను ఆదేశించిన 48 గంటల్లోనే అధికారులు పనులు చేయడానికి పూనుకోవడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అదే మాదిరిగా నియోజకవర్గంలో పలు చోట్ల డ్రైనేజీ పూడికతీత పనులు జరిగాయి. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 33వ డివిజన్లో ఉన్న దేవాపురంలో ఎన్నో ఏళ్లుగా ఈ పీకలవాగు సమస్య చాలా జటిలంగా ఉంది. గత వైసీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు కనీసం పీకలవాగు పూడిగా తీత కూడా తీయలేకపోయారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు గల్లా మాధవి గారు ఎమ్మెల్యే అయిన వెంటనే 48 గంటల గడవక ముందే మున్సిపల్ సమావేశం నిర్వహించి 48 గంటల గడవక ముందే ఇప్పుడు ఈ విధంగా ఈ పనులు ప్రారంభించి ఎన్నో ఏళ్లుగా ఈ పీకలవాగు పూడిక తీత జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఏం జరిగేదంటే దీనివల్ల చాలా దోమలు, డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు కలిగేది. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ అధికారులు మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఆదేశాలతో వీటన్నిటిని సరిచేయటం వలన, ఈ పూడిక తీసేయడం వలన ప్రజలు చాలా హర్షిస్తున్నారు. ముఖ్యంగా దేవాపురంలో ఈ సమస్య చాలా ఉధృతంగా ఉంది. 5 సంవత్సరాల నుంచి పూడికలు తీయపోవటం వలన డ్రైనేజీలు మొత్తం నిండిపోయి వర్షాలు పడినప్పుడు మొత్తం ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసాయి. విలువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్న ఈ దేవాపురంలో ఈ పూడిక తీత వలన ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇట్లానే రాబోయే రోజుల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన డ్రైనేజీల వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, డ్రైనేజ్ వర్క్ కానీ మొత్తం మా గల్లా మాధవ్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో ముందుండి నడిపిస్తారని ప్రజలు